Hello, Harshit Shetty garu. Hello. Welcome to TV5. Thank you so much. Congratulations. Almost 150 plus episodes అయ్యాయి. Yes. 154. Today is 154. Yeah. ఏముండయి శ్రీమతి గారు, ఎలా నడుస్తుంది? నడుస్తుంది, మీరు చూస్తున్నారు కదా. బయట కూడా బాగానే రెస్పాన్స్ వస్తుంది. మనం చాలా ఈవెంట్కి వెళ్ళినప్పుడు చాలా చూసాను. అంటే ఇక్కడ క్రేజ్ ఎలా ఉంది అది ఇది చూసాను. నాకు ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇది తెలుగులో డెబ్యూ నాది. ఈ ఫస్ట్ సీరియల్లో ఇంత లవ్ చూపిస్తున్నారంటే ఐ కెన్ ఇమాజిన్. ఓకే, అంటే యాక్చువల్లీ మీ ప్లాన్ ఏంటి? సీరియల్స్ కొద్దాం అనుకున్నారా, లేదంటే హౌ ఇట్ కేమ్? అంటే ఇప్పుడు యాక్టర్స్ అంటే మనకి ఏ ఆపర్చునిటీ వస్తే అది చేసుకోవాలి కదా. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా మంచిది. అంటే ఈ క్యారెక్టర్ మీరు చూస్తే ఇదొక చాలా ఎమోషనల్ క్యారెక్టర్ ఉంది. అంటే వేరే వేరే ఎమోషన్ వస్తుంది. ఈ గౌతమ్ క్యారెక్టర్ ఎలా వస్తుంది అంటే ఒక ఎమోషనల్ బాయ్, ఒక ఫీలింగ్స్ అన్ని లోపల పెట్టుకొని బయటికి ఏది చూపించాడు, అలాంటి అబ్బాయి క్యారెక్టర్ ఇది. సో దిస్ గాయ్ విల్ ఫేస్ మెనీ సిచ్యువేషన్, లైక్ భార్య చనిపోవడము, తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి లవ్ ప్రపోజ్ చేయడం, అలాంటి సిచ్యువేషన్ డీల్ చేయాలి కదా. ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండ్ ఐ లైక్ ఇట్. కానీ రియల్ లైఫ్ లో ఇలా జరుగుతుందా? రియల్ లైఫ్ లో ఇంకొక అమ్మాయితో మీకు ఒక బాబు ఉండి, ఆ అమ్మాయికి ఇంకొక పాప ఉండి, ఇట్లా ఇద్దరు కలిసి ఉండడం ఐ థింక్ జరుగుతుంది అనుకుంటా. ఎందుకంటే ఈ స్టోరీ ఒక రియాలిటీకి చాలా క్లోజే ఉంది. అందుకే మోస్ట్లీ జనాలు అది చాలా కనెక్ట్ చేస్తున్నారా ఏమో. ఎందుకంటే ఇప్పుడు ఒక మనకి ఆ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ కొన్ని జరుగుతాయి ఉంటుంది అనుకుంటా నేను. ఎగ్జాక్ట్ గా నేను క్లోజ్ టు రియాలిటీ అనుకుంటా నేను. సిచ్యువేషన్ అంత క్రియేటెడ్ స్టోరీ లాగా కనపడదు, ఒక మన పక్క ఇల్లు జరిగిన స్టోరీ లాగా అనిపిస్తుంది అనుకుంటా నేను. సో సీరియల్స్ లో కొంచెం బిట్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్కువ చూపించాలి కదా, అవి ఎలా అనిపిస్తూ ఉంటాయి ఎక్స్పీరియన్స్ గానీ? యాక్చువల్లీ అది యాడ్ అవడం కానీ యాక్చువల్లీ అది నాకు స్టార్టింగ్ లో చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పుడు మూవీ చేస్తే మూవీలో టక్ 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 అని సీన్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ అన్ని సీన్స్ సస్టైన్ చేయాలి, అది చేస్తూ ఉండాలి. చాలా సారి డైరెక్టర్ సార్ నాకు అది కరెక్షన్ చేశారు. ఎందుకంటే ఇలా ఒకసారి ఒక లుక్ ఇచ్చి నేను అది సస్టైన్ చేయను, జస్ట్ నెక్స్ట్ మూడ్కి వెళ్ళిపోతాను. ఇది చేయాలి అని చాలా సారి చెప్పిన తర్వాత అది అంటే ఎక్కువసేపు అది మెయింటైన్ చేయాలన్నారా? ఆ ఎమోషన్ కొంచెం హోల్డ్ చేయాలి. ఓకే ఓకే, అది సీరియల్ ప్యాటర్న్. అది నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది స్టార్టింగ్ లో. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మూవీ అయితే వెంటనే ఆ సీన్ అక్కడతో కట్ చేసేస్తాం, మనం ఎమోషన్ మారిపోవచ్చు, మూవ్ అయిపోతుంది, నెక్స్ట్ మూడ్ కి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ అన్ని ఎమోషన్ ప్రాపర్ గా అక్కడ ఒక సస్టైన్ చూపించాలి, అది అలా మెయింటైన్ చేయాలి. అంటే హౌ టఫ్ ఇట్ వాజ్, లైక్ మీకు అన్నోన్ లాంగ్వేజ్, మీరు కన్నడ నుంచి ఇక్కడ తెలుగు, ఎన్ని డేస్ పట్టింది పికప్ చేయడానికి? అండ్ ఈ ప్రాంప్టింగ్ ఇదంతా ఎలా? యాక్చువల్లీ నాకు తెలుగు చాలా ఈజీ అనిపించింది. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక స్క్రీన్ టెస్ట్ చేస్తారు కదా, బిఫోర్ సీరియల్ ఒక స్క్రీన్ టెస్ట్ చేస్తారు. మనం కెమెరాలో ఎలా కనిపిస్తాము, యాక్టింగ్ ఎలా ఉంది, అది ఇది చూస్తారు కదా. సో ఆ టైంలో నాకు కంప్లీట్ జీరో. నాకు రండి ఏంటి అది అంత కొంచెం వర్డ్స్ తెలుసు అంతే, వేరే తెలీదు నాకు అప్పుడు. నేను అప్పుడు కూడా మన ప్రొడ్యూసర్ సార్తో మాట్లాడాను, సార్ నాకు తెలుగు జీరో, ఎలా చేయాలో తెలీదు, అది మీరు ఏం టెన్షన్ పడకండి, మేము ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. చాలా సపోర్ట్ చేశారు మాకు స్టార్టింగ్ లో, హెవీ సపోర్ట్ చేశారు. ఒక మాక్సిమం నాకు తెలిసి ఒక 4 weeks లో నేను నేర్చుకున్నా తెలుగు. 4 weeks లో అంత, అంటే మేనేజబుల్ తెలుగు లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎలా? నేను కోర్స్ ఇస్తాను. ఒక 4 weeks లో ఆల్మోస్ట్ మేనేజబుల్ తెలుగు వచ్చేసింది నాకు. చాలా ఈజీ అనిపించింది, నాకు అంత ఛాలెంజింగ్ అనిపించలేదు. స్టార్టింగ్ లో ఒక భయం ఉండేది, ఎలా మాట్లాడాలి, ఎలా, అంటే కొత్త లాంగ్వేజ్ కదా అని ఒక ఇది, బట్ చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఆ ఫ్లూయెన్సీ వచ్చింది, బట్ నాకు డౌట్, నా యాక్సెంట్ అలా ఉందా లేదా నాకు తెలియదు. డబ్బింగ్ మీకు చెప్పే స్కోప్ ఉండదు, కానీ డైలాగ్ అంటే ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు ఎట్లా తెలుగులో చెప్తూ ఉంటారు? సీన్ కూడా ప్రాంప్టింగ్ ఇస్తారు కదా, సో 1 shot లో నేను చెప్పేస్తాను. ఓకే, అదేం కష్టం ఏం లేదు నాకు, చాలా ఈజీ అనిపించింది. యాక్చువల్లీ అదే నేను బెంగళూరు ఉన్నప్పుడు కూడా అందరూ నా ఫ్రెండ్స్, నా కలీగ్స్ అందరూ తెలుగు వాళ్ళే, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అది నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది, నేను అప్పుడు ట్రై చేస్తే ఇంకా బెటర్ ఉండేది కదా. తెలుగు సినిమాలు చూస్తుంటారా? యాక్చువల్లీ ఇది చెప్పాలి,
స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ సార్ చెప్పారు మూవీస్ చూడండి, సాంగ్స్ వినండి అన్నారు. స్క్రీన్ టెస్ట్ తర్వాత ఒక 1 month 1.5 month గ్యాప్ ఇచ్చారు షూట్ స్టార్ట్ చేయడానికి. ఆ గ్యాప్ లో నేను ఒక 50 to 60 మూవీస్ చూసాను తెలుగు. అన్ని తెలుగు మూవీస్, ఓల్డ్ డే తెలుగు మూవీస్. మగధీర అది ఇది చాలా ఫేవరెట్ మూవీ. అంటే నాకు తెలుగు రాన ముందు కూడా అది మూవీ చూసాను నేను, మగధీర. అది తర్వాత మళ్ళీ చూసి ఆ మూవీ మొత్తం అర్థం అయిపోయింది నాకు. ఇంకెవరు చూసారు సినిమాలో? ఇది పుష్ప చూసాను, అల్లు అర్జున్ ఆల్మోస్ట్ ఆర్య 2 అది ఇది అన్ని చూసాను, ప్రభాస్ మూవీస్ చూసాను, ఎన్టీఆర్ మూవీస్, RRR అది చాలా చాలా మూవీస్ చూసాను. ఎవ్రీ మూవీ తెలుగు మూవీ ఏదో వచ్చితే అది చూడడానికి అంతే. మొత్తం తెలుగు నేర్చుకోవడానికి తెలుగు మూవీస్ అన్ని చూసారు. అది చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. దెన్ ఇది సాంగ్ లిజనింగ్ టు ద తెలుగు సాంగ్స్, అది కూడా చాలా హెల్ప్ అయింది. కొంచెం ఈ మన మూవీ కన్నా సాంగ్స్ లో ఇంకా ప్యూర్ తెలుగు వస్తుంది కదా, అది ఇంకా కొంచెం డిఫికల్ట్ అర్థం చేసుకోవడానికి. మరి పల్లవి గారు నేర్పలేదు? ఆవిడ సీనియర్ కదా కొంచెం తెలుగులో. చాలా చాలా హెల్ప్ చేశారు. అదే నేను స్టార్టింగ్ లో మన సీన్ చేసినప్పుడు డైరెక్టర్ సార్ అక్కడ రన్నింగ్ కమెంటరీ ఇస్తా ఉంటారు, ఈ సీన్ ఏదో జరుగుతుంటే అది ఎలా చెయ్యి ఇది ఇలా చెయ్యి అంటారు. నాకు చెప్తారో నాకు తెలియదు, ఏం చెప్తున్నారో నాకు అర్థం కాదు. అప్పుడు పల్లవి చాలా టైం అది ట్రాన్స్లేట్ చేసి ఇలా చేయాలి ఇలా, ఇది సీన్ కూడా పల్లవి ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా టైం నాకు స్టార్టింగ్. చాలా హెల్ప్ చేశారు. సో మొత్తం ఈ టీం మొత్తం నాకు స్టార్టింగ్ లో చాలా హెల్ప్ చేశారు తెలుగు నేర్చుకోవడానికి. సో హర్షిత్ ఏంటి ఫ్యామిలీ ఏంటి? హర్షిత్ నా పేరెంట్స్ మ్యాంగ్లూర్ లో ఉన్నారు. నేను ఇప్పుడు బెంగళూరులో సెటిల్డ్. నాకు ఒక ఎల్డర్ సిస్టర్ అండ్ యంగర్ సిస్టర్ ఉన్నారు, ఇద్దరు మ్యారీడ్. నేను కూడా మ్యారీడ్. చెప్పాలా వద్దు? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ మ్యారేజ్. లవ్ కమ్ మ్యారేజ్. ఎలా? హ్యాపీలీ మ్యారీడ్. హ్యాపీలీ మ్యారీడ్. No chasings. Nothing. Happily married. Very happy. No consequences. Nothing. College love story ya job love story? స్టార్ట్ అయింది కాలేజ్ లోనే. కాలేజ్ నుంచి అది అలాగే కంటిన్యూ అయింది. తర్వాత ఇప్పుడు జాబ్ చేసిన తర్వాత ఒక 5-6 years తర్వాత, ఇప్పుడు జస్ట్ 2 years. మీరు జాబ్ చేశారు ముందు? నేను దీనికి సీరియల్ స్టార్ట్ అవ్వడం ముందు కార్పొరేట్ లో ఒక జాబ్ చేస్తే ఇది ప్యాషన్ లాగా స్టార్ట్ చేశాను. నేను కన్నడలో మూవీ చేసింది కూడా విత్ జాబ్ నేను చేశాను. అంటే ఆఫీస్ లో కూడా అప్పుడు నాకు పర్మిషన్ ఇచ్చారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది కదా. సో ఐ మిస్యూజ్డ్ దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అంటే అందరికి తెలుసు, ఆఫీస్ లో కూడా తెలుసు నేను ఇది చేస్తున్నాను అని. అక్కడ కూడా సపోర్ట్ చేశారు. ఆఫీస్ అవర్స్ లో అది ఇది వర్క్ చేసుకొని మేనేజ్ చేసుకున్నాను. విత్ దాట్ ఐ డిడ్ 2 movies along with the job. ఆ మూవీస్ వల్ల ఇక్కడ తెలుగు ఇచ్చారా? ఈ సెకండ్ మూవీ రిలీజ్ అవ్వడానికి ఒక 2 weeks బిఫోర్ ఇక్కడ నుంచి కాల్ వచ్చింది నాకు. సో యువర్ వైఫ్ ఈజ్ ఓకే విత్ దట్? ఐ మీన్ లైక్ మీరు ఒక ఆల్మోస్ట్ 10 to 15 days స్కెడ్యూల్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, బెంగళూరు వదిలేసి ఫ్యామిలీ వదిలేసి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. షీ యాక్చువల్లీ లైక్స్ దిస్ ప్రొఫెషన్. లైక్ నేను ఇది చేసేది తనకి ఇష్టమే, బట్ ఈ 15 days మీరు చెప్పారు కదా, అది కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ షీఈ్ ఓకే విత్ ఇట్, నో ప్రాబ్లం. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ కదా, అది 1 week ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. అండ్ షీఈ్ ఆల్సో వర్కింగ్, సో అది ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుతారు కదా, సో డజంట్ మ్యాటర్. బట్ కొన్ని టైం చెప్తూ ఉంటారు 15 days ఉండరు, అంటే ఏదైనా మనకి అవైలబిలిటీ ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తే ఆ టైంలో, లేదంటే షీఈ్ ఫైన్ విత్ ఇట్. అండ్ షీఈ్ వెరీ సపోర్టివ్. నా వైఫ్ చాలా సపోర్ట్ చేసింది నాకు. సో అలా స్టార్ట్ అయింది. చేస్తారు లవ్ మ్యారేజ్ అన్నప్పుడు సపోర్ట్ ఉంటుంది. లవ్ మ్యారేజ్ అంటే అది అడ్వాంటేజ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, లైక్ ఈ సీరియల్లో ఇంకా ఏం జరగబోతుంది? అది నేను ఇప్పుడు రివీల్ చేస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు చాలా యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చాలా క్యూరియాసిటీ బిల్డ్ అయింది. మీరు చూసారంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మిథున అప్రోచ్ అవుతోంది, అండ్ గౌతమ్ కి లవ్ ఉంది బట్ ఎప్పుడు చూపించలేదు. అండ్ ఒకసారి ప్రపోజ్ చేశాడు, తాగేసి ప్రపోజ్ చేశాడు గౌతమ్. సో తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఉంది, మనోజ్ అనే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కూడా మిథున కోసం చాలా ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ కంప్లీట్ క్యూరియాసిటీ బిల్డ్ అయింది. ఇప్పుడు నేను రివీల్ చేస్తే బాగుండదు.
కాదు, మీరు ఈ సీరియల్ చేయకముందు ఇంకేమైనా చూసేవారా? పర్టికులర్ తెలుగు సీరియల్స్ ఏమైనా ఫాలో చేసేవారా ఏంటి అసలు? సీరియల్స్ ఎప్పుడైనా? సీరియల్స్ చూడలేదు నేను, మూవీస్ చాలా చూసాను, Movies, okay. సీరియల్స్ అంత ఫాలో చేయలేదు నేను. ఇప్పుడు మూవీస్ నుంచి డైరెక్ట్ సీరియల్స్ కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు చేయాలి, నైట్ ఎప్పుడు ప్యాకప్ చెప్తారా అని ట్రై చేస్తూ ఉంటాం, కంటిన్యూస్ గా షార్ట్స్, క్లోజ్అప్స్ అంటారు, వైడ్స్ అంటారు, ఇట్లా ఎవ్రీథింగ్ అక్కడ ఇక్కడ పరిగెట్టాలి, డ్రెస్ వెంటనే మార్చాలి, అది మళ్ళీ కాస్ట్యూమ్ 24 hours ఉంటది. ఈ థింగ్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీ మైండ్ ఎలా ఉంటది చేసేటప్పుడు? అవును, అంటే ఇప్పుడు మనకి ఈ వర్క్ మీద అంత ప్యాషన్ ఉంటే ఇది అంత డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు, స్ట్రగుల్ అనిపించదు. ఓకే కొన్ని టైంలో కొంచెం నైట్ ఎక్స్టెండ్ అయితే కొంచెం టైర్డ్ ఫీల్ అవుతుంది, బట్ ఇఫ్ యు ఆర్ లైకింగ్ దిస్ జాబ్ దెన్ దేర్ ఇస్ నో నెగటివ్ కామెంట్స్. సో నాకు నచ్చింది ఇది, ఈ వర్క్ నాకు నచ్చింది, నేను ఇదే ఇప్పుడు ప్రొఫెషన్ గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అన్ని కార్పొరేట్ జాబ్ అన్ని వదిలేసి డెడికేటెడ్ టు యాక్టింగ్. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ 150 అయినందుకు మళ్ళీ అగైన్, అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ గా కూడా ఈ సీరియల్ తో పాటు ఇంకా తెలుగు సీరియల్ మీరు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.